చరణ్ ఎట్టకేలకు ఫోన్ లైన్లోకి వచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదని పోలీసులకు అందుబాటులోనే స్పష్టం చేశారు. శ్రీచరణ్ ఆచూకీ చెప్పాలంటూ రాధా గాయత్రి తల్లిదండ్రులు, చరణ్ తల్లిదండ్రులు నిలదీస్తారు. ఇరు వర్గాల మధ్య గట్టి వాగ్వాదం జరగడంతో శ్రీచరణ్ తల్లి అక్కడే తన కొడుకు ఫోన్ చేశారు. తాను ప్రస్తుతం డెహ్రాడూన్, ముజోరీ పోలీసులకు అందుబాటులోనని ఫోన్లో చెప్పారు. పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నట్టుగా తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారి ఇచ్చిన సూచనల మేరకు నడుచుకుంటున్నానని, తాను పారిపోయాను అన్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు. అయితే శ్రీచరణ్ మాటలు రాధా గాయత్రి తల్లిదండ్రులు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. మొదటి నుంచి అత్తమామలు నమ్మించి శ్రీచరణ్ మోసం చేస్తున్నాడని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మరోవైపు శ్రీచరణ్ తల్లి తీవ్రంగా స్పందించారు. ఒకవేళ తన కొడుకు తప్పు చేసినట్టు నిరూపితమైతే తాము ప్రాణాలు తీసుకుంటామన్నారు. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో ముందు తెలియాలి. ఈ రోజు ఇంత చేస్తారు మీకు. మీ చుట్టాల ఇంట్లోనే ఏదో ఒడిగైతే నా కూతురుని తీసుకెళ్లి 3 రోజులు అక్కడ పని చేయించుకున్నారు. ఏ ఒక్కరు వచ్చారండి ఇవాళ ఇక్కడ మీ కోడల కోసం? ఏరండి చూపించండి వాళ్ళందరినీ. ఎందుకు పిలవకపోవడం కారణం? ఎందుకు అంత దొంగతనంగా మీరు ఎందుకు చెయ్యాలి? మీరు దొంగతనంగా ఎందుకు చెయ్యాలి? మీ ఫ్యామిలీ అందరినీ తెచ్చుకోవాలి మీరు కూడా. ఎందుకు మీకు ఆ భయం? మా ఫ్యామిలీ అందరూ నా వెనకాల ఉన్నారు. భయం ఎందుకండి? మా అమ్మ ఏ తప్పు చేయలేదు కాబట్టి నా ఫ్యామిలీ అందరూ నాకు తోడుగా వచ్చారు. 200 కుటుంబాలకి మేము దోషులుగా నిలబడ్డాం. ఇవాళ అందరూ మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి జరిగింది, ఏంటి జరిగింది, గుచ్చి 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 అడుగుతున్నారు. మాకు సమాధానం కావాలి. మీ అబ్బాయి అయితే రావాలండి, రాకపోతే నేను ఒప్పుకోను. దోసేసి చేసేసి వాళ్ళకి దెబ్బలు తగిలాయి. వాళ్ళ మీద అరిచారు. అందుకని వాళ్ళు ఏమైనా భరించాలండి, భరించాలి. తప్పు లేదు, మీ అబ్బాయి తప్పు లేదని న్యాయంగా నిలబడాలి. మీకు పెళ్లి చేయించిన ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? ఆవిడ రప్పించండి అందరినీ. మీరు కూడా గ్రౌండ్ లో తీసుకురండి అందరినీ. ఎందుకు ఇంతలాగే ఎందుకు మీరు ఒక్కరు బాధపడాలి? నాకు ఆడలు అనేసి వాళ్ళందరికీ పరిచయం చేసి వాళ్ళ ఇంట్లో 3 రోజులు 4 రోజులు అన్ని పనులు చేయించుకుని వాళ్ళ ఎంగలాకు కూడా ఎత్తించుకుని ఈ రోజు ఇంత పెద్ద కార్యం చేసినప్పుడు వాళ్ళు ఎందుకంటే రాలేదు? తప్పు లేదా? మీ తప్పే ఉంది. అయితే మీరు ఎందుకు పిలవకపోవడం? మీ తప్పు. మీ అబ్బాయి ఏమైనా దొంగతనం చేశాడా, ఏమైనా మర్డర్ చేశాడా? మీరు ఒప్పుకోండి. ఒప్పుకోవద్దు, అవ్వద్దు. మీ అబ్బాయి రావాలి. మీరు ఎంతో పెద్ద హోదాలో ఉన్నారని మీకు ఇంతవరకు గౌరవ మర్యాద ఇచ్చున్నాను నేను. ఎందుకంటే ఎంతమంది ఎన్నన్నా వాళ్ళిద్దరిని ఏమనకండి అని కూడా అన్నా. ఈ రోజు మీ అబ్బాయిని కాపాడుతుంది మీరే అని నాకు అర్థమైంది. మీరు తేకపోతే నేను ఒప్పుకోను. ఎంతైనా మీరు తెచ్చుకోవాల్సిందే. మీ అబ్బాయిని తేవాల్సిందే. మీకు ఎలా తెలుసు? ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు? ఎవరికి చెప్పారు? మీ అబ్బాయిని ఎక్కడ దాచిపెట్టారు? అక్కడ ఎక్కడ ఉన్నాడు? నాకు ఇవన్నిటికీ కావాలని ఈయన గురించి వదిలే నాకు చెప్పండి. నా కూతురు న్యాయం నాకే కావాలి. ఎందుకంటే నా కడుపు దించుకుని పుట్టింది ఆ పిల్ల. తండ్రికి ఎంత బాధ ఉందో నాకు అంతకన్నా 300 నేను చచ్చిపోవాలా చెప్పండి. మీ ఇద్దరు 2 నిమిషాలు పట్టదండి చావడానికి. కానీ దాని వడ్రు ఏంటో తెలిస్తేనే తప్ప నా ఊపిరి తీసుకొని చచ్చిపోతామండి. మీ అబ్బాయి తప్పు చేసాడు అని మీరు ఒప్పుకోవాల్సిందే. చేసాడు మీకు తెలుసు. వాడు సైకో అని నా కూతురు 100 సార్లు చెప్పినా మీరు వెనకేసుకొచ్చారు. మీరు 100 సార్లు చెప్పినా వెనకేసుకొచ్చారు. నువ్వు సర్దుకో అని చెప్పేవారు. ఇప్పుడు చెప్పలేదండి. అమ్మాయి తను కావాల్సినట్టు తను అనుకున్నట్టు మీకు తెలుసు. మీకు విషయం తెలుసు. దానికి ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్ళదు అని కూడా మీకు తెలుసు. తను ఎంతో సంతోషంగా వెళ్ళింది. అది మీకు దానికి ఇష్టం లేకపోతే తను కూడా వెళ్ళేది కాదు. మీకు తెలుసు. ఎక్కడికి మధురి పోలీసు నాకు రోజు గంటకి అప్డేట్ ఇస్తున్నారు. వాళ్ళు గంటకి ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకి గంటకి ఫోన్ చేస్తున్నాను. వాళ్ళకి నేను నాలుగైదు రోజులు అయింది. వాళ్ళకి సోమవారం నుంచి ఇవాళ శుక్రవారం, సోమ మంగళ బుధ లక్ష్మీ శుక్ర 5 రోజులు అయింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ తయారు చేసి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పెద్ద మనిషి అక్కడికి వెళ్ళాలా కలుద్దాం. ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు. అంటే ఎక్కడెక్కడ ఎవరిని కలిసావు, ఎవరిని అనుకుంటున్నావు, ఏంటి అసలు? నీ ఫోన్ ఇదిగో చూసుకో. I'm doing the needful actions as of now, and nothing out of any kind of out of judicial things.
So please be assured that I am assisting with the investigation as much as possible from my end, keeping me and my family safe. అమ్మా నువ్వు ఇందాక చెప్పింది ఏంటంటే ఐఓ ఆఫీసర్ తో కలిసాను అని చెప్పావు. నువ్వు ఎవరిని ఐఓ ఆఫీసర్ అనుకున్నావు? ఐఓ ఆఫీసర్ ఎవరు ఇంకొక ఆయన సంపూర్ణానంద గెహ్రోలి. ఆయనకి ఫోన్ చేశారు వాళ్ళు, ఆయన నన్ను కలవలేదు అని చెప్పారు. చూసుకో, అది ఏంటి చెప్పాలి. దాంట్లో నేనేం ప్రస్తుతానికి చెప్పడానికి లేదు. ఎక్కడున్నావు మరి ఇంకా? I'm at a safe location. That's it. అచ్చా. And my location is informed to the investigation officer. చెప్పాను అంటున్నావు. Yes. అచ్చా. మరి ఆయన కాదా ఇక్కడ ఉన్నది? ఆయన కాదా మరి? ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా? ఓకే. ఎవరికి చెప్పావో పేరు అడుగుతున్నారమ్మా. సంపూర్ణ మిస్టర్ గెహ్లోట్ సార్. ఆయన్నే కలిసావా మరి? ఆయనతో నేను మాట్లాడాను. చూడమ్మా, నా లొకేషన్ అన్ని కూడా చెప్పావు. ఓకే. ఇక్కడ అందరూ రిపోర్టర్లు ఉన్నారు, మీ అత్తవారిందరూ ఉన్నారు, వాళ్ళందరూ వింటున్నారు. కాబట్టి కరెక్ట్ గా ఏం జరిగిందో వాళ్ళకి మతలబ్ నువ్వు ఆయన ఏం కలిసేవా లేదా అన్నది క్లియర్ గా చెప్పు. నేను ఆయనతో మాట్లాడాను అండ్ మిగతా ఆయన అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పాను. ఆయనకి నా లొకేషన్ ఎక్కడుందో తెలుసు అండ్ ఆయన ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేట్ చేయడానికి నేను సహాయంగా ఉన్నాను నేను ఇక్కడ. దాని తర్వాత ఐఎమ్ టేకింగ్ ఆల్ ద నెసెసరీ స్టెప్స్ నీడెడ్ ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్. నథింగ్ ఎల్స్ ఐ కెన్ సే ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్. ఓకే. ఓకే. అంటే మీ అబ్బాయి ఇప్పుడు ముస్సోరిలో అదే డెహ్రాడూన్ లో పోలీస్ అందుబాటులో ఉన్నారు. ఏదైనా తను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి అని చెప్తున్నాను. ఢిల్లీ నుంచి ఎలా వస్తుంది? ఎవరిని కలిసాడో ఆయన పేరు చెప్పి ఆయనతో మాట్లాడారు. ఎవరిని కలిసావు? ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆయన ఈ రోజు కలిసాడమ్మా. ఈ రోజు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏంటి? ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏం చెప్పారు? హలో శ్రీ. At this particular point, I don't want to comment on anything further. Everything I am doing is under the surveillance of police and I am doing as per their advice and direction only. My location and everything else is currently with them. If the media has to do and ask anything, they can directly ask them or even anyone else. For that matter, currently I am only concerned about your security and safety and I would request you to finish the rituals as requested. I am really sorry that I can't be there because I have been called up by the police over here to help in the investigation or take part in the investigation as per their requirements and hence I could not be there. So I would also request you to finish the rituals as healthily as possible and అది మేము చూస్తాంలే, జాగ్రత్త. నువ్వు వాళ్ళతో మాత్రం చూడు శ్రీచరణ్. నేను కూడా చెప్పేది ఏంటంటే నువ్వు పోలీసులకి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ లో నువ్వు హెల్ప్ చేయాల్సిందే. నేను 100% హెల్ప్ చేస్తున్నాను నా వైపు నుంచి. నేను ఏం హెల్ప్ చేయాలో నేను నా వైపు నుంచి 100% హెల్ప్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ లెటింగ్ ఎనీవన్ డౌన్ ఇన్ దిస్ మ్యాటర్. థాంక్యూ. అలా చేస్తే నేను ఇంక తలెత్తుకోలేను, నిజంగానే నేను తలెత్తుకోలేను. ఏదైనా కానీ తప్పు జరిగితే మాత్రం మేము బతకం అమ్మా. అది అతను ఎక్కడ ఉన్నా అది ఆ పోలీసులకు తెలుసు, అది చెప్తున్నాడు. అది వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకా మళ్ళీ మీకందరికి చెప్పడం అది చెప్పద్దు. అది మీడియా వాళ్ళు నన్ను ఫాలో అవ్వకుండా వాళ్ళ అడ్వైస్ మీద details and all which I'm not at a point to give at this particular point. You have to answer to media also. మీడియాకి చెప్తాడు, పర్టికులర్ పాయింట్ చేస్తాడు, ఒక పర్టికులర్ పాయింట్ లో చెప్తాడు. ఇంకా అది ఓకేనమ్మా, జాగ్రత్త. Yes, please take care. Please take care, you too, and please go back to Delhi as soon